ఇంకొకటి మీది ఉచిత బస్సు దాని మీద అంటే నాకు ఈ ఉచిత బస్సు మహిళలకు అని చెప్పిన వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఎన్టీ రామారావు గారు మహిళలకి బస్సులో రిజర్వేషన్ కల్పించారు కదా అప్పటి నుంచి ఫ్రీగా మహిళలు బస్సులో రావడం మొదలు పెట్టారు అదొక విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ మీది కూడా అలాంటిది ఒక విప్లవాత్మకమైనదే ఉమెన్ ఎంపవర్మెంట్కి కానీ ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం అంటే ఇంత పాపులేషన్ డెన్సిటీ ఉన్న తెలంగాణలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అసలు ఈ ప్రజా రవాణాను ఉచితం చేసేసి పురుషులకి స్త్రీలకి పూర్తిగా బస్సుల సంఖ్య పెంచి వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే ప్రపంచానికి ఒక దిక్సూచిగా అవుతుంది కదా తెలంగాణ ఆ ఆలోచన ఏమన్నా ఉందా ఎస్ యు ఆర్ రైట్. డెఫినెట్ గా ఇది ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ గా వచ్చిన అంశం బ్రదర్. అఫ్ కోర్స్ సోనియా గాంధీ గారు మా ఇన్స్పిరేషనల్ లీడర్ అని, లేకపోతే ఇందిరాగాంధీ గారు మహిళ కాబట్టి అని మేము అప్పీల్ చేసుకోవడం అనేది కాదు. కానీ నువ్వు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక సొసైటల్ థింక్ గా మారిన క్రమంలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మహిళ మహిళా సమాజం అణిచివేత, ఇది ఈ దృష్టికోణం నుంచి మనం ప్రపంచాన్ని, భారత సమాజాన్ని చూడాలి. ప్రత్యేకించి వేల సంవత్సరాలుగా భారత మహిళ అణచివేతకు గురవుతున్నాయి. అక్కడి నుంచి మనం తనను ఒక ప్రొడక్టివ్ హ్యూమన్ బీయింగ్ గా మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ప్రధానమైన ఆ, అంగం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు కూడా రవాణాతోనే బలపడ్డది. విజ్ఞానం అంతా కూడా ఇప్పుడు హుయన్ సాంగ్ లాంటి వాళ్ళు, లేకపోతే పర్యాటకులే చరిత్రను రాసింది. అంటే అవును చరిత్ర ఎట్లా తెలుస్తుంది? ఇంట్లో వంటింట్లో కూర్చుంటే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛను కూడా కల్పించే భాగం. కానీ రవాణా అనే చిన్న అంశంలో ఇవన్నీ దాగున్నాయని చెప్పాను. కానీ మహాలక్ష్మి పథకం ఉద్దేశమైంది. మహాలక్ష్మి పథకం అంటే ఆర్థిక స్వేచ్ఛను మనకున్న స్థాయిలో, మన బడ్జెట్ లో వాళ్ళకి కల్పించడం. నువ్వు టేస్ట్ చూపి, అంటే చేపలు పట్టడం నేర్పి, కానీ చేపలు పట్టి వండి పెట్టకనేది ఉంది కదా, ఏదో సేయింగ్ అవును ఉంది కదా. అవును చైనా అట్లనే చైనా అసలు మహిళను ఆర్థిక సాధికారిత వైపు మీరు ప్రయత్నం, 50% ఆఫ్ ది సొసైటీ డిక్లైనింగ్ స్లోలీ, దాన్ని మనం ఎంపవర్ చేయాలి. దాంట్లో భాగంగానే మహిళలకు ఈరోజు రిజర్వేషన్లది పెంచడము, మహిళా రిజర్వేషన్ల చట్టానికి సంబంధించి ఇప్పుడు మోడీ మణిపూర్ సంఘటన తర్వాత మహిళా బిల్లును అనేది తెర మీదకి తెచ్చిండు 9 సంవత్సరాల్లో. కానీ రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో 73-74 రాజ్యాంగ సవరణలో లోకల్ బాడీస్ లో మహిళలకు 33%, 33 కొన్నిట్లలో 50% ఇచ్చింది. ఈ రోజు 33% అనేది తీసుకొచ్చింది కదా. రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఆ చట్టం చేస్తారా లేదా, కానీ మేము డెఫినెట్ గా అది మా కళ. ఎందుకు చేయాలంటే 142 కోట్లు దాటిన జనాభాలో మీకు ఇలా 70 కోట్ల మంది మహిళలు ఉండి, వాళ్ళకు మహిళలంటే అది చిన్న పాప కాంచి వృద్ధ ఒక మహిళ వరకు కూడా, వాళ్ళని మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కోరక అనేది వాళ్ళను చూడకపోతే కూడా మనం కూడా నష్టపోతున్నాం. అది ప్రపంచం గమనించింది వెనకటి నుంచి చాలా. సరే, మీ దగ్గర కూడా అమెరికాలో కూడా వారు హిలరీ క్లింటన్ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కానప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. ఏమని? మహిళని ఇప్పటి వరకు కూడా అమెరికా ప్రెసిడెంట్ చేస్తలేదు అని చెప్పి ఒక చర్చ వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే మహిళా సాధికారిత ఉన్న అమెరికా లాంటి దేశంలోనే మహిళా వివక్ష కొనసాగుతున్న క్రమంలో, ప్రపంచం మహిళను నిరంతరం అణిచివేస్తున్న క్రమంలో మహిళా చైతన్యానికి ఇవన్నీ కూడా దీపికలని నేను అంట. నేను అందుకని చాలా మంది, నేను ఇలాంటి డిబేట్ చేసేటప్పుడు అంటే మహిళల్ని ఓట్ల కోసం మీరు చేస్తుండ్రు, మహిళలు ఓట్లకి ఏందిరా ఆయన మహిళ అసలు ఏమంటారు, ప్రొడక్టివే మహిళ. ఏంటిది? తన తన ఏమంటాం, అసలు తనకు తన సమాజమే ఇది. ఉత్పత్తి ఆ, ప్రత్యుత్పత్తి ఉన్న వ్యవస్థల్లో స్త్రీ సమాజమే ఇది. ఇప్పుడు దాని విషయంలో చాలా మందికి డౌట్లు ఉన్నాయి. కానీ తన అణిచివేత గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. క్రమంగా పెరిగిన పురుషాధిక్యం మహిళను అణిచివేసిన క్రమాన్ని ఈరోజు భారత సమాజంలో మరింత చైతన్యం చేస్తూ మీరు చూడండి. 33% గనక మనం రిజర్వేషన్లు పార్లమెంట్ లో చట్టం చేస్తే ఒక విప్లవం భారతదేశంలో వస్తుంది. ఆ విప్లవం ఎట్లా ఉండాలంటే సమానత్వంతో కూడిన విప్లవం ఉండాలి. అది సామాజిక న్యాయంతో కూడిన విప్లవం ఉండాలి. ఇప్పుడు ఈ న్యాయ యాత్రలో కూడా అది ఒక రిప్లికాగా ఉంటది. కాబట్టి
ఇంకా నేనేమంటున్నా, చదువుకున్న ఉమెన్స్ కానీ, లేకపోతే అమ్మాయిలు కానీ, లేకపోతే ఎవరైనా సరే, మనం దేనికి తగ్గము, మనమంతా సమానం అనే ఒక ధోరణితో వెళ్ళాల్సింది అవసరం ఉంది. అది చరిత్రలో ఈ సాంఘిక ఉద్యమకారులు చేసింది. ఇప్పుడు గురజాడ అప్పారావు గారిని మనం ప్రస్తావన తెచ్చుకున్నాం ఇంతకుముందు. ఆయన వరకట్న నిషేధము, బాల్య వివాహాలు, రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఎప్పుడు 100 years, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పూలే గారు ఉన్నారు. తన భార్యను తన వెంట తిప్పుకోవడమే కాదు, ఆమెను టీచర్ గా చేసి సమాజానికి చదువు చెప్పి ఒక చదువుల తల్లిగా చేసింది. ఈ చైతన్యం చరిత్రలో కనుమరుగై మహిళ అంటే సెకండరీ, మహిళ అంటే కొడుకు తర్వాత, ఆ, తర్వాత పురుషుల తర్వాతనే మరి మహిళలన్నీ వచ్చే, దీని నుంచి ఈక్వల్ కాంపిటేటివ్ గా తీసుకురావడం అనేది అవసరం. ఇప్పుడు మనవాళ్ళు కొన్ని ఈ టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్సులలో కొట్టుకునేది విజువల్స్ పెట్టి, మీరు ఫ్రీ బస్ వేయడం ద్వారా ఇగో ఇదైనారు పిచ్చి సన్నాసి, కొట్టుకునే చైతన్యం అని వచ్చింది, సంతోషపడరు అని ఆయన అట్లీస్ట్ బస్ అట్లీస్ట్ వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు, వాళ్ళు వచ్చి సమాజంలో ఉన్నారు. ఇంకా మీలాగానే మీరు చెప్పిన ఈ ఎప్పుడు ఏంది ఇంట్లో వంటింట్లో కూర్చొని ఆయన కూర్చొని ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ కాకుండా, వాళ్ళు స్వయం పోషకాలుగా మారుతున్నారు, వాళ్ళు సమాజాభివృద్ధికి ఉపయోగపడుతున్నారు. వాళ్ళని రేపు మరింత ఎన్రిచ్ చేయడమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంటది. డెఫినెట్ గా ఒకప్పుడు స్త్రీని వ్యతిరేకించే రోజుల్లోనే, భారత స్వాతంత్రం వచ్చిన రోజుల్లోనే తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక పెద్ద నాయకురాలుగా చేసిన చరిత్ర నెహ్రూ గారు. ప్రధానమంత్రి కావడమే కాదు, ఆమె భారత రాజ్యాంగ అమలు, ఎమర్జెన్సీ తర్వాత చేసిన ఈ గరీబీ హఠావో గాని, లేకపోతే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ విప్లవాత్మకంగా ప్రపంచంలో మీకాడ ఎవరైనా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది? అమెరికాలో మీకు ఎవరైనా పేదోళ్ళు ఉంటే కట్టిస్తారు? ఎక్కడ ఏ దేశంలో ఉందా ఈ చర్చ? కానీ ఇందిరాగాంధీకి ఆ ఆలోచన వచ్చింది. అంటే ఏంది, అమ్మతనంలో ఉండే గొప్పతనం అది. ఎవరైనా సరే బాధపడితే తన సమాజంలో ఎట్లా, తన పిల్లలు బాధపడితే ఎట్లా బాధ ఉంటుందో, సమాజంలో కూడా స్త్రీ అట్లా ఉంది. కాబట్టి ఆ ఉన్నత్యాన్ని చాటే ఒక ప్రక్రియ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. పోను పోను రేపటి రోజు అమలదే అయ్యే రోజులు కూడా భవిష్యత్తులో ఉంటాయని నేను ఆశిస్తున్నా. చూద్దాం.